లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేస్తారు, వాళ్ళకి చాలా బాగా ఆదాయం వచ్చేటట్టు అదంతా చూస్తున్నారు. ఇక్కడ షేడ్ కూడా పెట్టారు. బాగా కష్టపడుతున్నారు కదండి, హార్డ్ వర్క్. మీ పేరేంటమ్మా? మా పేరు నా పేరే వీరరాగమ్మ, మా పేరు నాగమన్నా. ఓకే, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? కారం ఎఫెక్టా? ఎలా ఉంది మీకు పరిస్థితి? అలవాటు చేసేసుకున్నారా? ఎంత వేడిలో కూడా ఎంత ఘాటుగా ఉండే కన్నా. మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా? ఓకే ఓకే, ఇక్కడే ఉంటారా? ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు? అవును, ఓ అవి తీసేశారు ఇక్కడ ఉండేవి. అరే, క్వాలిటీ అదంతా బాగుండేది. ఓకే గుడ్. అది తప్పకుండా నేను లోకేష్ సార్ చెప్తానండి, తప్పకుండా తీసుకుంటాను సీరియస్ గా. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం మేడం. అవును, పక్కనే చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళు. అదే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి. కష్టం కదండి. మరి 9ంటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం. తప్పకుండా దాని గురించి నేను చూస్తానండి. ఓకే, మరి లోపల లేవండి, కానీ వేరే వాళ్ళకి ఒక వెళ్ళడానికి ఓకే. మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే? ఓకే, సూపర్ 6 వర్తిస్తుంది. అవునవును, కరెక్ట్. మీకు తెలుసా అండి సూపర్ 6 గురించి? బాబు మనం ఇంటింటికి వచ్చి ఇచ్చామే అవి. 18 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి 1500 నెలకి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. ముఖ్యంగా మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో 15,000 రూపాయలు వస్తాయి. సో అవన్నీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఉచిత బస్ ట్రాన్స్పోర్టు, గ్యాస్ సిలిండర్లు అవన్నీ మీరు తప్పకుండా ఆలోచించాలి. వస్తే 4,000 రూపాయలు పెన్షన్. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన, అది మీకు తెలిసిందే. మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు. సో తప్పకుండా మీరు ఆలోచించాలి, మీరు బాగుపడాలి. మన మంగళగిరి మహిళలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. మీరు కూడా చాలా బాగుపడాలి. మీరు చెప్పింది నేను చూసుకుంటానండి. అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ 4 ఉన్నాయి, ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారో. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను. మీరు జాగ్రత్త చూసుకోండి. అయితే థ్యాంక్ యూ. సీ యూ అండి.